మన జీవితంలో ఏ సంఘటనలు జరుగుతున్నా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా జరిగేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గమనించుకుంటే మనం ఇది ఇష్టం నాకు, అది అయిష్టము అన్నాం అంటే బాధపడవలసింది మనమే. ఇలా ఎందుకు జరుగుతుంది నా జీవితంలో అని క్వశ్చన్ వేసుకునే బదులు జరుగుతున్నవన్నీ నా మంచికే జరుగుతున్నాయి అనుకుంటే మనకి ఎప్పుడూ దుఃఖం ఉండదు. మనం యాక్సెప్ట్ చేయలేము. ఒక ఆలోచన ఉంటుంది మనకి, ఇలా జరగాలి అని. అలా జరగకపోతే మనకి దుఃఖం వస్తుంది. ఒక విషయం చూసుకుంటే ఒకే విషయం మనకు దుఃఖం కలిగించవచ్చు, ఇంకొకటికి అదే విషయం సంతోషము కలిగించవచ్చు. ఒక విషయం చూస్తే మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు మనకు దుఃఖం వస్తుంది, కానీ మన శత్రువుకు చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే వీడికి భలేగా అయ్యారు. అంటే ఒక విషయం తీసుకునే దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది, తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు కష్టమైన ధ్యానం చేయడం మనకిష్టం, కళ్ళు మూయడం కొందరికి కష్టం.